ఉల్లిపాయ బజ్జీని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటాయి. మిక్సింగ్ బౌల్లోకి 1 గ్లాసు జల్లించిన శనగపిండి, పావు గ్లాసు వరిపిండి, రుచికి తగినంత సాల్టు, కొద్దిగా బేకింగ్ సోడా, అర స్పూను కచ్చా పచ్చాగా దంచిన వాము, రుచికి తగినంత కారం వేసుకొని మొదట ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయని సన్నటి చక్రాలుగా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా సన్నటి చక్రాలుగా కట్ చేసుకుంటే లోపలి పార్ట్ కూడా బాగా మగ్గి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లి చక్రాలని పిండిలో ముంచి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీలను వేసుకోవాలి. వెంటనే గరిటెతోటి తిప్పకుండా రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.